అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని దేశం నుంచి సాగనంపడానికి ట్రంప్ సర్కార్ రోజుకో కొత్త నిబంధన తీసుకువస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నిబంధన భారతీయులకు ఇబ్బందికరమైన పరిణామమే. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో సుమారు 2.2 లక్షల మంది చట్ట వ్యతిరేకంగా లేదా అక్రమంగా నివసిస్తున్నారు. అనాధికారికంగా ఇక వీరి సంఖ్య 7.5 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. కొత్త నిబంధనతో వీరిని దేశం నుంచి సాగనంపే అవకాశాలున్నాయనేది ఇమిగ్రేషన్ అధికారుల అంచనా. ఇక ఈ ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి దేశంలో చట్ట వ్యతిరేకంగా లేదా అక్రమంగా నివసిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని సాగనంపేందుకు కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు పలు దేశాలకు చెందిన పౌరులను బలవంతంగా చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లు కట్టి ప్రత్యేక విమానంలో వారి దేశాలకు తరలించారు. ఇండియాకు చెందిన కొన్ని వందల మందిని అలా తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చాడు. ఇక ఆ చట్టం ప్రకారం విదేశాలకు చెందిన వారు H-1B వీసా కలిగిన వారు కానీ, గ్రీన్ కార్డు కలిగిన వారెవరైనా 18 ఏళ్లు దాటితే వారి వీసాలకు సంబంధించిన గుర్తింపు కార్డులను ఎల్లవేళలా తమ వెంట తప్పకుండా తీసుకువెళ్లాల్సిందే. కాగా ఈ నిబంధన DHS అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించింది. పత్రాలు లేని వారిని గుర్తించి వారి దేశాలకు పంపించేస్తోంది. ఇక తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెచ్చిన నిబంధనల ప్రకారం అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్క వలసదారుడు వారిలో చట్టబద్ధంగా దేశంలో నివాసం ఉండడానికి అర్హులైన వారితో పాటు ఉద్యోగులు లేదా కార్మికులు, విద్యార్థులు తప్పకుండా ఎల్లవేళలా తమ గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకువెళ్లాల్సిందే. కాగా ఈ నిర్ణయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ లేదా DHS ఖచ్చితంగా అమలు చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఇమిగ్రేషన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ కోర్టు కూడా ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక DHS కొత్త నిబంధన కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇక కొత్త నిబంధన ప్రకారం దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు అధికారికంగా ప్రభుత్వం వద్ద తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. కొత్త పాలసీ ప్రకారం దేశంలో నివసించే అమెరికాయేతరులు లేదా ఇతర దేశాలకు చెందిన వారు అక్రమంగా వలస వచ్చిన వారు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు గుర్తింపు పత్రాలను తమ వెంట ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా తమ గుర్తింపు పత్రాలను తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. కాగా DHS ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేసింది. అలాగే ఈ నిబంధన పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. కొత్త నిబంధనలు ఏప్రిల్ 11 నుంచి అమలులోకి వచ్చింది. కాగా కొత్త నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో పాటు నిబంధనలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా అని కూడా మానిటర్ చేస్తుందని వెల్లడించింది. కాగా కొత్త నిబంధన తీసుకురావడానికి ప్రధాన కారణం అమెరికా ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి, విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారి నుంచి తమ పౌరులను కాపాడుకోవడానికి ఈ నిబంధన తీసుకువచ్చినట్లు వివరించింది ట్రంప్ సర్కార్. ఈ ఏడాది జనవరి 20న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశాడు. దీనికి అక్కడి కోర్టు పచ్చ జెండా ఊపింది, కొత్త పాలసీని సమర్థించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ DHS కు కొత్త నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలంగా ఉన్న ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ను ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధన వల్ల ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా ఉండేవారికి ఇక ఇబ్బందులు తప్పెట్లు లేవు. కొత్త గైడ్ లైన్స్ విషయానికి ప్రధానంగా ఎలాంటి అధికారిక పత్రాలు లేని వలసదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ట్రంప్ తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారు, 14 ఏళ్లు పైబడిన వారు, 30 రోజులు అంతకంటే ఎక్కువగా రోజులు ఉన్నవారు ప్రభుత్వం వద్ద ఫామ్ G-325R ను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అమెరికా వలస వచ్చే వారి పిల్లలను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ఒకవేళ పిల్లవాడు 14 ఏళ్లు దాటితే 30 రోజుల్లోగా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తైతే ఎవరైనా ఇతర దేశాలకు చెందిన పౌరులు అమెరికాకు ఈ నెల 11 తర్వాత వస్తే వారు దేశంలో అడుగుపెట్టిన 30 రోజుల్లోగా తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్రస్ మారినా కొత్త అడ్రస్ను DHS వద్ద 10 రోజుల్లో నమోదు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అడ్రస్ మార్పిడి నమోదు చేయలేదనుకుంటే $5,000 వరకు జరిమానా విధిస్తారు.
అయితే ఈ కొత్త నిబంధనలు మాత్రం అమెరికాలో ఉండే ఇండివిజువల్స్ చెల్లుబాటు అయ్యే పత్రాలతో ఉండేవారికి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. వారిలో స్టూడెంట్స్ లేదా వర్క్ వీసాలు కలిగిన లేదా గ్రీన్ కార్డు ఉన్నవారు వస్తారు. అలాగే ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్లు కలిగిన వారు లేదా I-94 అడ్మిషన్ రికార్డు కలిగిన వారు వీరికి మినహాయింపు ఉంది. ఎందుకంటే వీరు అప్పటికే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేశారు కనుక తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఉదాహరణకు భారతీయుల విషయానికి వస్తే అతని వద్ద చెల్లుబాటు అయ్యే వీసా ఉండి లేదా గ్రీన్ కార్డు ఉన్న అతడు కొత్త రూల్ ప్రకారం మరోమారు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే తమ గుర్తింపు కార్డును తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తమ వెంట తీసుకోవాల్సి వస్తుంది. అధికారులు అనుమానం వచ్చి అడిగినప్పుడల్లా తమ వద్ద ఉన్న అధికార పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఇక DHS డేటా ప్రకారం చూస్తే అమెరికాలో 2022 నుంచి అక్రమంగా ఇండియాకు చెందిన పౌరులు 2.2 లక్షల మంది ఉన్నారని చెబుతున్నారు. అయితే ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా ప్రకారం ఈ సంఖ్య 7 లక్షల వరకు ఉండవచ్చునని చెబుతోంది. కాగా మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ మాత్రం ఈ సంఖ్య 3.75 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా వేసింది. కొత్త నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా పత్రాలు ఉన్న వారి కూడా అధికారులు వేధించే అవకాశాలున్నాయన్న భయాలు ఇండియన్స్ కు వెంటాడుతున్నాయి. కొత్త నిబంధన భారతీయులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలుంటున్నాయని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రైవసీ, పౌర హక్కులకు భంగం కలుగుతుందని, విదేశాల నుంచి చట్టబద్ధంగా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఏదో ఒక కారణం చూపించి దేశం నుంచి తరలిస్తారా అన్న భయాలు కూడా ఇండియన్స్ లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ కొత్త నిబంధనలను వలసదారులను హడలెత్తిస్తుంటే తాజాగా తెచ్చిన కొత్త నిబంధనతో అమెరికాలో ఉండే భారతీయులు వణికిపోతున్నారు.